కరీంనగర్లో కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి డివిజన్లో ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులను ప్రజలకు తీసుకువెళ్లడంలో సఫలమై కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. గత ప్రభుత్వాల మోసాలను ప్రజలు తిరస్కరించి బీజేపీకే పట్టం కట్టబెడుతున్నారని మాజీ మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. అయితే ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద కార్పొరేషన్ అయిన కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భారీ మెజారిటీగా కూడా బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికీ 2 రౌండ్లు ముగిసేసరికి కూడా 30 చోట్ల కూడా బీజేపీ ఆధిక్యం కనబరుస్తా ఉంది. మనతో పాటు మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా మీకు కాంగ్రాట్స్. అంటే మీ పార్టీకి సంబంధించి దాదాపు 30 సీట్లకు పైగా ఇప్పటికే ఆధిక్యంలో కనబడుతుంది. అంటే స్పష్టమైన మెజారిటీ దిశగా కూడా బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. ఎట్లా చూడవచ్చు? ఇది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు ఈ అభివృద్ధికి వేసిన ఓటుగా భావిస్తా ఉన్నాం. గత 6.5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి మరి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి చేసినారో ఆ కార్యక్రమాలకు ఇది ఒక వారు ఇచ్చినటువంటి మద్దతుగా మేము భావిస్తాను. ఇది ఒక బాధ్యతగా కూడా భావిస్తాను. రాబోయే రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేసుకుంటూ కరీంనగర్ నగరంలో ఏదో పరిష్కారం కానీ కొన్ని సమస్యలను ఆ సమస్యలకు పరిష్కారం చూపడం, మరి వారి మాకు ఇచ్చిన మద్దతుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీద నిధుల సేకరణకు ఒత్తిడి తేవడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ గారి రూపంలో మాకు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి సమస్యలు పరిష్కారం చేసి వారి యొక్క ఏదైతే మమ్మల్ని దీవించినందుకు వారి రుణం తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఒక ఆరోపణ చేశారు. అసలు ₹1 కూడా కరీంనగర్ జిల్లాకు తీసుకొచ్చింది లేదు, లిఖిత పూర్వకంగా చూపించాలి అని చెప్పేసి, ఆ జీవోలకు సంబంధించిన చూపించాలని చెప్పేసి కూడా ఒక ఛాలెంజ్ చేసిన పరిస్థితి. అయినా కూడా ప్రజలు భారీ మెజారిటీ దిశగా కూడా బీజేపీని ఆదరిస్తారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ప్రజలు విశ్వసించిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు ఆశీర్వదించిండ్రు, మాకు సరిపోతుంది. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వరకు ఉండొచ్చు. ప్రజలు ఎవరిని నమ్మిండ్రు, ప్రజలు ఎవరికి ఓటేసిండ్రు, ప్రజలు ఎవరి నాయకత్వం పట్ల విషయం చూపినది కావాలి. మరి వారికి ఉన్న ఆలోచన ఏందో నాకు తెలియదు. కానీ తప్పకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చిందనే వాస్తవం, అభివృద్ధి జరిగిందనేది వాస్తవం, ప్రజలు చూసిందనేది వాస్తవం, కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి వాస్తవం. కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి మేము ప్రజలు మాకు విశ్వాసంతో తీసుకొని మమ్మల్ని విశ్వాసంలో తీసుకొని మాకు దీవించారు. కాబట్టి వారి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తాం. గతంలో మీరు మేయర్ గా కూడా పనిచేశారు కదా, అంటే ఇప్పుడు మేయర్ అభ్యర్థి ఎవరై ఉంటారు? అంటే ఆ పదవి మళ్ళీ మీరే తిరిగి ఆ పదవిలో కూర్చోబోతున్నారా, లేకపోతే మరొకరికైనా? లేదు, బీసీ జనరల్ రిజర్వేషన్ అయింది. రాష్ట్ర నాయకత్వం ఎవరు నిర్ణయించినా వారే అభివృద్ధి వారు మేయర్ అవుతారు. పార్టీ అధినాయకత్వం ఎవరు నిర్ణయిస్తే వారి నాయకత్వంలో మేము కరీంనగర్ నగరంలో ప్రజలకు పనిచేసే విధంగా పనిచేస్తాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో వారి సలహా సూచనల మేరకు మా పాలకవర్గం, మా మేయర్ గారు అందరం కలిసి పనిచేస్తాం. మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థి ఏదైతే కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. బండి సంజయ్ నేతృత్వంలో తాము ఖచ్చితంగా కార్పొరేషన్ కైవసం చేసుకొని అభివృద్ధి దిశగా కూడా నడిపిస్తామని చెప్పేసి మాజీ మేయర్ సునీల్ రావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.